రైతు సోదరులకు స్వాగతం. ముఖ్యంగా మిర్చి రైతు సోదరులు ధరలు పతనమై చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మిర్చి ధరలు మరింత దిగజారాయి. ముఖ్యమంత్రి మిర్చి ధరలకి కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మద్దతు ధర తీసుకొచ్చిన అటు వ్యాపారస్తులు అధికారులు తప్పుదారి పట్టించినట్టుగా తెలుస్తోంది. క్వింటాకి 11,781 రూపాయలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర వ్యవసాయ శాఖ ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి గారు సమావేశం పెట్టినప్పుడు ఆ మద్దతు ధర కనుక మనం కొనుగోలు చేస్తే ఇప్పటికే కొన్ని వెరైటీస్ 12,000, 13,000, 14,000 దాకా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఆ ధరలు కూడా పతనమయ్యే ప్రమాదం ఉంది అని హెచ్చరించడంతో ఆయన ఒక అడుగు వెనక వేశారు. లేదంటే ఈ పాటికి ఒక 500 కోట్ల వరకు రిలీజ్ చేసేవాళ్ళు. రైతు సోదరులు ఏదైతే 8,000, 9,000, 10,000కి అమ్ముకుంటున్నారో వాటికి కనీసం 11,781 ధర దక్కేది. మరి ప్రస్తుతం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వెయిట్ చేయాలి. అయితే ప్రస్తుతం ధరలు మనం పరిశీలించినట్లయితే చాలా వెరైటీస్ అన్నీ కూడా 8,000, 9,000, 10,000. కొన్ని వెరైటీస్ 341 తేజ 12,000, మ్యాక్సిమం 13,000 దాకా నడుస్తున్నాయి. ఇక ఎల్లో మిర్చి, కడ్డీ బ్యాడ్గి అవన్నీ చాలా తక్కువ మార్కెట్ మొత్తం మీద కలిపినా కూడా 2-3 రైతులు మాత్రమే తీసుకొస్తారు. గుంటూరు మిర్చి యార్డుకి మనం పరిశీలించినట్లయితే 2,40,000 టిక్కీల స్టాక్స్ గుంటూరు మిర్చి యార్డులో ఉన్నాయి. ప్రతిరోజు 1,80,000 టిక్కీలు కొత్త సరుకు వస్తూ ఉంది. అది కాకుండా ఇంకా అదనంగా ఉదయం నమోదయ్యే సమయానికి కాకుండా ఆ తర్వాత పెద్ద ఎత్తున వస్తూ ఉంది. ఇక ప్రతిరోజు ఒక 2 లక్షల టిక్కీలు కోల్డ్ స్టోరేజ్కి వెళ్తూ ఉంది. ఇక ధరలు కనుక మనం పరిశీలిస్తే తేజ ఒకటే 11,000, 12,000, 12,500, సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే 13,000 దాకా నడుస్తూ ఉంది. ఇక డీడీలు కానీ, ఆర్మూర్ కానీ, బుల్లెట్ కానీ, షార్కులు కానీ ఇవన్నీ కూడా డౌన్ సైడ్లో 8,500, 9,000, 9,500 మ్యాక్సిమం ప్రైస్. కొన్ని వెరైటీస్ మాత్రం 10,000 దాకా నడుస్తూ ఉంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనే చాలామంది రైతులు ఇక మార్కెట్ యార్డు కూడా అనవసరమైన 9,000కి, 9,500కి, 10,000 కూడా అమ్ముకుంటూ ఉన్నారు. కొంతమంది రైతు సోదరులు కాల్ చేస్తూ ఉన్నారు, మిర్చి ధరలు పెరుగుతాయా కోల్డ్ స్టోరేజ్లు పెట్టుకుంటారని. ఆ విషయం మాత్రం ఎవరు అంచనా వేయలేము. లాటిలాగా ఉంది పరిస్థితి. చైనాకి ఎక్స్పోర్ట్స్ వెళ్తే తప్ప ధర పెరిగే అవకాశం లేదు. దేశీయ మార్కెట్లో మొత్తం మన మిర్చి పండే మిర్చి మొత్తం ఒక 50% సరిపోద్ది. మిగతా 50% చైనాకి, బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ అవ్వాల్సిందే. ప్రతి సంవత్సరం 10,000 కంటైనర్లు ఎక్స్పోర్ట్ అవ్వాల్సింది ఈ సంవత్సరం 2,000 కూడా దాటలేదు. భవిష్యత్తులో ఈ తక్కువ ధరలు ఏమైనా చైనా వాళ్ళు కొనుగోలు చేస్తే కొంచెం ధర పెరిగే అవకాశం ఉంది. కానీ లేదంటే వచ్చే సంవత్సరం కానీ మిర్చి రైతులు ఇంకా సాగు విస్తీర్ణం తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే కోల్డ్ స్టోరేజ్లు మొత్తం నిండిపోతూ ఉన్నాయి. ఇక ధరలు మనం పరిశీలించినట్లయితే అన్ని వెరైటీస్ ఒక 2-3 వెరైటీస్ మినహా అన్ని వెరైటీస్ 8,000 షార్ట్ చిన్నకాయలు, కొంచెం మీడియంగా ఉంటే 9,000, 9,500, 10,000 అట్లా నడుస్తుంది. ఇక 341 తేజ మనం చెప్పుకున్న 11,000, 12,000, మ్యాక్సిమం 13,000. ఇక బ్యాడ్గి వెరైటీస్ అది కూడా కడ్డీ బ్యాడ్గి అయితే మాత్రం 17,000, 18,000 నడుస్తూ ఉంది. రైతు సోదరులు అమ్మడం లేదు. ఇక టమాటా మిర్చి కూడా 16,000, 17,000 నడుస్తూ ఉందని చెప్తా ఉన్నారు. అవి కూడా రైతు సోదరులు అమ్మడం లేదు. ఎల్లో మిర్చి ధర కూడా తగ్గింది. ఈ ధరలు ఇంకా మరింత పతనమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మార్కెట్ యార్డులకి అసలు ఎక్కడి నుంచి కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి గుంటూరు మిర్చి యార్డుకి మిర్చి పోటెత్తుతూ ఉంది. ఇదే ఫ్లోగా కనుక కొనసాగితే ఇంకా ధరలు డ్రాస్టిక్గా పడిపోయే ప్రమాదం ఉంది. 8,000 డెడ్ లైన్ అయితే కొనసాగుతుంది డౌన్ సైడ్లో, అంతకంటే ఇంకా తగ్గడం లేదు. ధరల పతనం మీద సీఎం గారు కూడా సీరియస్గానే ఉన్నారు. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. తాలుకాయలు అయితే 4,000, 5,000. రాబోయే రోజుల్లో మిర్చి ధరలు ఎటు వెళ్తాయని, దాని మీద ఎక్స్పోర్ట్స్ అసలు ఉంటాయా లేదా అనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకుందాం.